హలో గైస్, వెల్కమ్ టు ట్యూటర్. మనకు నిన్న చెప్పుకున్నట్టుగానే తెలంగాణలో అయితే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా 15th నుంచి 30 వరకు అయితే ఇక్కడ స్క్రోలింగ్లో చూపిస్తున్నట్టయితే మనం చూసుకోవచ్చు. అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి కూడా అదే టెట్కు సంబంధించి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ అవసరం లేదనుకో, ఎందుకంటే ఎంత అవసరం లేదనుకున్నా ఒక్కోసారి అవసరం పడుతుంది మనకు కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, ఎక్కడంటే ది సర్వీస్ ఫర్ కరెక్షన్ ఆఫ్ టీజీ టెట్ June 2025 ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 28th April 2025 టు మార్చ్ కాదు 3rd May 2025. ఈ టైం వరకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కాలం కూడా అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని చూసుకున్నట్లయితే ఎడిట్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో జోనల్ నెంబర్ ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసుకొని ప్రొసీడ్ అని కొట్టేసి మన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మన అప్లికేషన్ ఫామ్లో ఒకసారి అప్లికేషన్ ఫామ్ టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకొని ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలి. మెయిన్గా ఏ మిస్టేక్స్ ఉంటున్నాయి అంటే నేమ్ ఒకటి, క్యాస్ట్ ఒకటి, జెండర్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఏ పేపర్కి అప్లై చేస్తున్నామో పేపర్ 1 పేపర్ 2 బోత్ పేపర్సా, నెక్స్ట్ సెంటర్స్ మనకు నియర్ బై సెంటర్స్ ఏ పెట్టుకున్నామా లేదంటే హెవీ డిస్టెన్స్లో ఉన్నాయా సెంటర్స్ ఒకసారి చూసుకోవాలి. ఏ సెంటర్ అయినా సరే వాళ్ళు కొన్ని సెంటర్స్ ఇచ్చారో ఆ సెంటర్స్ని మనం చూస్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఏ ఒకటి నువ్వు ఎంటీగా వదిలేసినా కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ అనేది అవ్వదు. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఇది చేయని వాళ్ళకైతే ఒకసారి చూసి చేయండి. చేసిన తర్వాత వాళ్ళకి మాత్రమే జోనల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మీ ఆప్షన్స్ ఏమన్నా కరెక్షన్ ఉన్నాయా లేవో కరెక్షన్ చేసుకునేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకవేళ ఉంటే ఎడిట్ చేసుకొని అప్లికేషన్ని సబ్మిట్ కొట్టేస్తే మనకు ఎడిట్ సబ్మిటెడ్ అని కూడా వస్తుంది అనమాట. ఎడిట్ ఆప్షన్ సబ్మిటెడ్ వస్తుంది అప్లికేషన్ ఫామ్. సో అది గైస్, దానికోసం అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.